నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ పేజ్. కిలా వరంగల్ మండలంలోని తిమ్మాపూర్ హవేలీ గ్రామంలో ఉన్నటువంటి ఒక చిన్న ల్యాండ్, దాదాపు 1 ఎకరా 30 గుంటల ల్యాండ్లో 2022 జనవరి 5న దాదాపు బాధితులు కట్టుకున్నటువంటి 18 ఇళ్లను కూల్చిన ఘటన అప్పట్లో సంచలనమైంది. సో అదే విషయంపై 4.5 సంవత్సరాలుగా వీళ్ళు బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయితే కోర్టుల నుంచి కూడా స్టే ఆర్డర్, ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినా కూడా ఈ కబ్జాదారులు అనే వాళ్ళు మళ్ళా ల్యాండ్ మీద పోవడం, ఆడ మొత్తం క్లీన్ చేసేసి ఏదో నిర్మాణం చేసే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలో నిన్న మళ్ళొకసారి జరిగింది. అది ఎప్పుడు గురువారం ఆగస్టు 8వ నెల 2026 సంవత్సరంలో నిన్న, అంటే గురువారం రోజున మళ్ళీ ఈ కబ్జాదారులు అని భావిస్తున్న వాళ్ళు మళ్ళీ పోయి ల్యాండ్ మీదకి పోయి ఈ చేసే ప్రయత్నం చేసిళ్ళు. సో దాంతో నిన్న మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బాధితులు. సో మళ్ళీ ఈ పోలీసులు ఒకసారి మళ్ళీ ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తున్నట్టే తెలుస్తుంది. ఒకసారి వాళ్ళని అడిగి అసలు ఇప్పుడు వరకైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కోర్టు నుంచి కానీ అసలు ఏం జరుగుతుంది ప్రాసెస్. 4.5 సంవత్సరాలుగా బాధితులు కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళ సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదు. దీని వెనక ఎవరున్నారు వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరునగర్ రవీంద్ర వాళ్ళ అబ్బాయిలైన వ్యక్తులు వచ్చి మాది నిర్మాణం జరుగుతుంటే ఆపారు. ఆపితే మేము స్టేషన్కి వచ్చాము. స్టేషన్కి వచ్చి సార్ ఇది మాది హౌసింగ్ పర్మిషన్ అన్ని 92 నుంచి లింక్ డాక్యుమెంట్ సేల్డీలు పట్టా అన్నీ ఉన్నాయంటే సిఏ గారు అన్నారు, మీరు ఏదన్నా ఎవరు కోర్టు ఆర్డర్ ఏదైనా ఉంటే మీరు వర్క్ మొదలెట్టుకోవచ్చు అన్నారు. మేము కోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాం. వచ్చింది కానీ మా ల్యాండ్లోకి వెళ్ళటం ఆర్డర్ ఏదైనా వస్తుంది కానీ ఇది అంతా తెలియ వరకు కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ తెలియ వరకు వెళ్తాను మళ్ళీ అన్నాడు అని ఏమన్నారు అప్పుడు సిఐ గారు. 2021లో ఉన్న సిఐ గారు, అదేంటి సార్ ఇది కోర్టు ఆర్డర్ ఇంజక్షన్ వర్క్ కూడా చేసుకోవచ్చు దాంట్లో ఉందని అంటే, ఇంకా బాబా మేము ఒకసారి అనేప్పటికీ ఫైనల్ ఆర్డర్ ఇప్పుడు వస్తే ఫైనల్ ఆర్డర్ ఇప్పుడే వస్తుందని లాయర్ గారు అన్నారు. మనం వెళ్తాను దాన్ని బట్టి వస్తూ ఉంటుంది అన్నారు. ఆయన ప్రయత్నం లాయర్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఇది జరిగింది సార్. అప్పటి నుంచి మా తిప్పలు పడుతున్నాయి. ఆర్డర్ ఉండి కూడా మేము మా స్థలంలో అడుగు పెట్టలేకపోతున్నాం. నిన్న ల్యాండ్ మీదకి వచ్చాడు, మొత్తం జేసీబీ తీసుకొచ్చి సాఫ్ చేస్తున్నాడు, అడ్డంగా కందకాలు తవ్వుతున్నాడు, రోడ్డుకి కందకాలు తవ్వేసేస్తున్నాడు. వచ్చాడు, మాకు తెలిసేపటికి 4:30 అయింది. అయ్యేపటికి లేడు, సాఫ్ చేసింది. మళ్ళీ వచ్చేపటికి పలానా వాళ్ళు సాఫ్ చేశారు అది అని చెప్పేపటికి అందరం కలిపి బాధితులందరం కలిపి ఇప్పుడు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారు. వాళ్ళకు 3-4 రోజులు టైం పెట్టారు సిఐ గారు. ఒకసారి విచారించి మీకు చెబుతామని చెప్పారు సార్. అంతవరకు చెప్పి మళ్ళీ ఈరోజు మళ్ళీ వచ్చారు కదా సార్, ఏమన్నారు? అదే అన్నారు సార్. వాళ్ళని మమ్మల్ని ఇద్దరిని పిలిపించారు. మాది మేము చెప్తున్నాం, వాళ్ళు ఏదో చెబుతున్నారు. చెబుతుంటే రేపు ఆగస్టు 15 ఎల్లుండి సీఎం గారి క్యాంప్ ఉంది. అయిపోయిన 17 నుంచి 20 తారీఖు లోపు ఒకసారి మీ డాక్యుమెంట్స్ అనేది తీసుకొస్తే విచారించి చెబుతాము అంతే. ఓకే, అంటే ఇప్పుడు ల్యాండ్ మీదకి ఆల్రెడీ కోర్టులో మీరు అందరూ కూడా కోర్టులో వేసి ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ మరి ల్యాండ్ మీద పోయారు కదా, దానికి ఇప్పుడు నిన్న పోయారు కదా వాళ్ళు, నిన్న కూడా నేరం కదా వాళ్ళకి. అసలు ఫుల్ స్వేచ్ఛ. మా ల్యాండ్స్ వచ్చి కెమెరాలు పెట్టుకోవటం అన్ని చేస్తున్నారు. వాళ్ళు మాత్రం ఇట్లా వెళ్ళట్లేదు సార్. తీసుకుపోవటం అన్ని రకాలు ఇది చేస్తుంది. అసలు సపోర్ట్ మాకేం అర్థం కావట్లేదు. మేము చెప్పుకుంటే అక్కడో క్లాస్ ఇక్కడో క్లాస్గా ఉంది మా పని. ఇప్పుడు మీ అపోజిషన్ చెప్తున్న ఫైనల్ మాట ఏం చెప్తున్నాం? ల్యాండ్ మాది అని ఎట్లా చెప్తున్నారు? మా అపోజిషన్ తిరునగర్ రవీందర్ అనే అతనికి 287లో పసుల కుమార్ దగ్గర నుంచి కొన్న పేపర్స్ అవి. 287ను 80గా దిద్దుకొని ఇప్పుడు మా మీదకి వస్తున్న బాబతి పేపర్స్ అవి. కాబట్టి ముందుగా 287 నుండి 280కు అతను ఏ రకంగా వచ్చిండు, ఎట్లా పట్టాలకు వచ్చిండు అనేది మాకు కావాలి. అది అయిన తర్వాత వాళ్ళు ఏ సర్వే అంటే ఆ సర్వే మేము చేయించుకుంటాం. అసలు 287లో ఉన్న పసుల కొమరయ్య ల్యాండ్ 280కి ఎట్లా వచ్చింది, ఆ రికార్డు తారుమారు ఎట్లయినాయి, ఎవరు చేసిండు, సర్వే నెంబర్లు ఎవరు చేసిండు, అది మాకు కావాలి మెయిన్. అది అయిన తర్వాత ఈజీగా మేము దానికి సర్వే ధరణిలోంచి కూడా తీశారు. కనీసం ధరణిలో కూడా లేదు. మా అందరి అక్కడ ఆ ఏరియాలో ఒక 100 ఎకరాల 3 గుంటలు అనేది రామ్ గోపాల్ హరికిషన్ అంటేనే పంచిండు. అందరి ఉన్నాయి కానీ ఈ యొక్క ఎక్సెస్ వచ్చిన ఈ ఎకరా 35 గుంటలు లేదు అలా. ఎందుకు లేదంటే అక్కడ రైతులు అప్పుడు వీళ్ళు చేసి అది ధరణి మొదలు పెట్టినప్పుడు ఏం చేసిందంటే వీళ్ళు అక్కడ గ్రామ రైతులు అప్లికేషన్ ఇచ్చి దాన్ని అందులో రాకుండా ఇతను ఎక్సెస్కి వస్తున్నాడు, మా మీదకి వస్తున్నాడని వాళ్ళు అప్పుడు కంప్లైంట్ చేస్తే అప్పుడు కలెక్టర్ గారు దాన్ని ధరణిలోకి రానియలేదు. అదే పేపర్లు పట్టుకొని ఇప్పుడు ఇగో ఇంతసేపు వాళ్ళు మా మీదకి ఇగో ఈ రకంగా వస్తున్నారు.
దీన్ని క్లారిటీ కావాలి. ఓకే, మొత్తం మీద గవిచర్ల రోడ్లో ఉన్న ఈ ల్యాండ్ ఇష్యూ మాత్రం మొత్తం మీద పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఇంకా సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. సో ప్రస్తుతానికైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ మీదకి అయితే ఎవరు వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళినా కూడా కేసులు వేయబడతాయని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుందో చూద్దాం.